బా అయితే ఇది నిజమే. ఓసే నువ్వు నిజమో కాదో తేల్చుకోవడానికి నన్ను గిచ్చుతావేటే? రండి. అలా కాదు, పేడ తీసుకుని రౌండ్గా చేసి మెల్లగా కొట్టు. కర్మ కర్మ. గోపాల్, ఈ నోటీసులు వచ్చాయంటేనే ఆల్మోస్ట్ మనకి డివోర్స్ వచ్చేసినట్టే. ఇంతకాలం మనం ఇద్దరం హ్యాపీగా ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ లాగా వాళ్ళ ముందు నటించాం కదా, ఇక నుండి వాళ్ళతో కూడా మంచిగా ఉన్నట్టే నటిద్దాం. నువ్వు నన్ను గిచ్చుతావేటమ్మా? మరి నిజమో కాదో తేల్చుకోవాలి కదా. సరిపోయింది, సెల్లుకు సెల్లు. పద పద. ఓలమ్మో ఓర్ నాయన, ఓలమ్మో నా బంగారం, ఎంత కట్టుపడిపోతున్నావమ్మీ? లేచారా అత్తయ్యా? లేవడం అయింది, మీరిద్దరూ ఆడుతూ పాడుతూ పళ్ళు చేయటం మేము చూడటం అయింది. ఈ మంగ చేసిన పనికి నిన్న మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను మన్నించమ్మా. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకు లేండి అత్తయ్యా. మంగకి చదువు రాకపోవడంతో జరిగిన పొరపాటది. ఇక మీదట అలాంటి పొరపాట్లు జరగవులేండి అత్తయ్యా. ఏమండి, మీరు పాలు పిండి తీసుకురండి, నేను కాఫీ పెట్టిస్తాను. సరే అండి. అంటే ఏంటండి అండి? సింధుజాక్షి అని పేరు పెట్టి పిలవలేరా? రే, అది నీ పెళ్ళామే కదరా, పేరు పెట్టు కూడా పిలవనవసరం లేదు. ఏవే, రావే, పోవే, పోసే అని కూడా పిలవచ్చు. వీళ్ళకి సెంటిమెంట్ గ్యాప్ ఇస్తే చాలు, కిలోమీటర్ దూసుకెళ్ళిపోవాలని చూస్తారు. ఏం చేస్తాం, అంత నీ కర్మ. ఒక 5 months తప్పదు కదా. మీకు నచ్చినట్టు పిలుచుకోండి. నాకు అలా నచ్చదులేండి. అదిగో మళ్ళీ అండి అంటున్నారు. సరే, సింధు జాక్షి, నాకు అలా పిలవడమే ఇష్టం, అలాగే పిలుస్తాను. సరే, త్వరగా పాలు పితికి తీసుకురండి. పాలు పితకడం నేర్పిస్తే రేపటి నుంచి ఆ పని కూడా నేనే చేసేస్తాను. మీరు వెళ్ళండి. సరే. ఎల్లు. ఇంతకాలం కోటలో యువరాణిలా ప్రవర్తించి నన్ను కూసింత ఇబ్బంది పెట్టినా ఇప్పుడు నా కోడలు ఎట్టా ఉండాలో అట్టానే ఉండవు కోడలు పిల్ల. థ్యాంక్స్ అత్తయ్యా. సరే సరే, ఇయాలకి కాఫీ నేను కలుపుతానులే గాని నువ్వు వెళ్ళి నీళ్లు పోసుకుని రాపో. ఇక నిదానంగా వంట పనులు కూడా అలవాటు చేసేసుకుంటే మనం తాపిక కూకుని బతికేయచ్చే. వదిన చూస్తుంటే అలవాటు చేసుకునేలాగే ఉందమ్మా. సరే పద. ఏ త్రిష, నీ మ్యాడే చూడు. నేననుకున్నట్టే అన్ని జరుగుతున్నాయి. నాకు కావాల్సింది కూడా అదే కదా. ఇంతకీ ఆ ఎర్రబస్ వచ్చిందా? అదిగో వస్తుంది. విలేజ్ గర్ల్ అయినా చాలా స్మార్ట్ గా ఆలోచించావు. మ్యాడీని లవ్ లో పడేయడానికి సూపర్ స్కెచ్ చేసావు.
ఎవరు చేశారు? ఎవరు చేశారు ఇదంతా? ఎందుకు చేశారు ఇదంతా? వావ్! ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నావు శ్రీలక్ష్మి? ఇదంతా నువ్వే చేసినట్టు క్లియర్ గా తెలుస్తుంటే నానా, ఎందుకు శ్రీలక్ష్మి ఇంకా నటిస్తున్నావు? నాన్న నటించడం ఏంటి? నువ్వు నిన్న మ్యాడీతో కలిసి డాన్స్ చేశావు. ఈ రోజు అదే ఫోటోలు గోడల మీద అంటించి సీన్ చేస్తున్నావు. మళ్ళీ ఏమీ తెలియనట్టు ఎందుకు శ్రీలక్ష్మి ఇలా నాటకాలాడుతున్నావు? అయ్యో, నిజంగా నాకేంటి తెలీదు. నాన్న అలా చేయలేదు. తప్పుకోండి, తప్పుకోండి. హే వాట్ హ్యాపెండ్? ఏంటిదంతా? మధుబాబు, చూడు మ్యాడీ, బాగా చూడు. ఈ శ్రీలక్ష్మి ఏం చేసిందో చూడు. చెప్పు మ్యాడీ, నాతో అబద్ధం ఎందుకు చెప్పావు? నీకు శ్రీలక్ష్మికి మధ్య లవ్ ఉందని చెప్పొచ్చు కదా. ఏంటి? ఏంటి? శ్రీలక్ష్మికి మధ్య మ్యాడీకి love మధ్య ఉందా? లవ్ ఉందా? ఇదెప్పటి నుంచి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? త్రిష, ఐ యామ్ మ్యాడ్. ఉన్నదడిగితే మ్యాడ్ అంటావేంటి మ్యాడీ? కాలేజ్ అంతా అనుకుంటున్న మాటే నేనడుగుతున్నాను. త్రిష, నాకు ఎర్ర బస్కి మధ్య లవ్ ఏంటి త్రిష? నేనేంటో, నా దృష్టిలో ఆ ఎర్ర బస్ ఏంటో నీకు తెలీదా? అసలు ఏమైంది త్రిష నీకు? ఏమో మ్యాడీ, కాలేజ్ మొత్తం నువ్వు ఆ శ్రీలక్ష్మి కలిసున్న పోస్టర్స్ అంటించున్నాయి. అటు చూడు, మధుబాబు లవ్స్ శ్రీలక్ష్మి, మధుబాబు వెడ్స్ శ్రీలక్ష్మి. ఛా! వాట్ నాన్సెన్స్! ఇండియాకి ప్రైమ్ మినిస్టర్, నా హార్ట్కి ప్రైమ్ మినిస్టర్ మ్యాడీ. ఏయ్, ఎవరు రాశారు ఇలా? ఎవరు చేశారు ఇదంతా? అదిగో ఆ శ్రీలక్ష్మే రాసింది. మధుబాబు, నాన్న రాయలేదు. నాకేంటి తెలీదు మధుబాబు. ఏయ్! అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బొమ్మ బ్లాక్ బస్టర్.